ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. సంక్రాంతి రాబోతుంది, మీ పందెం కోళ్ళు పందానికి కాలు దూతున్నాయా? సంక్రాంతి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు మా ప్రాంత ప్రజలందరూ కూడా. అవునా? ఎక్కడెక్కడున్నా మా ఇంటి చుట్టాలు కానీ అల్లుళ్ళు కానీ కూతుర్లు కానీ అందరూ కూడా సంక్రాంతికి ముందే 3 నెలల ముందే అన్ని టికెట్స్ బుక్ చేసుకుని గ్రామాలకు రావడం ఆనవాయితీ ఎప్పటి నుంచో. ఎందుకు అంత సందడి ఏంటి అసలు? ఎందుకు అంత మేజర్గా మా ఈ కోనసీమ ప్రాంతంలో ఈ పల్లెటూరు గ్రామాల్లో ఎక్కువ సంక్రాంతి పండుగ మేజర్ పండుగ మాకు. అందరూ రావటం 4 రోజుల పండుగ కాబట్టి 4 రోజులు ఇక్కడ భోగి పండుగ కానీ, పెద్ద పండుగ కానీ, కనుమ పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ 4 రోజులు కూడా బ్రహ్మాండంగా మా ఏరియాలో అన్ని రకాల క్రీడలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, భోగి మంటలు కానీ, అదేవిధంగా ప్రధానంగా కోడి పందాలు కూడా ఇక్కడ ఎక్కువగా కడతా పూర్వం నుంచి ఆనవాయితీ. దాంట్లో సుబ్బరాజు గారి మీద అంటే 2014 నుంచి 19 వరకు మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక కామెంట్ కూడా లేదు. అజాత శత్రువు అంటారు మిమ్మల్ని అందరూ, ఎవరికి హాని చేయరు, ఒక అవినీతి మరక కూడా లేదు మీకు. మీ మీద ఉన్నదంతా కూడా ఇదే. కోడి పందాలు ఆడడంలో ఆయనకైనా సాటి కోడి పందాలు నిర్వహించడంలో అంటే అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎట్లనో ఇక్కడ మీరు అట్లా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి మీ వద్దకి అందరు తరలి వస్తారు ఈ ప్రాంతానికి అంటున్నారు. ఎందుకంత ఇంట్రెస్ట్? కోడి పందాలు అంటే మేము 2014 ఎమ్మెల్యే అవ్వకముందు మేమందరూ కూడా ఇప్పుడు వెస్ట్ గోదావరిలో కట్టేవారు కోడి పందాలు. అక్కడికి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం మా పెద్దలందరూ కూడా. అది వాళ్ళు కడతారు, మనం ఎందుకు కట్టకూడదని చెప్పి అప్పుడు మనం మన గ్రామంలో పెట్టి ఒక స్టేడియంలా కట్టి ప్రజలందరికీ బ్రహ్మాండంగా చేసాం. అప్పుడు ఎప్పుడు వెస్ట్ గోదావరిలో కూడా అంతలా చేయలేదు. వచ్చిన వాళ్ళందరికీ నీట్గా కూర్చుని చూసి ఇలాగా అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి అప్పటి నుంచి మా దగ్గర కూడా ఈ జిల్లాలో కూడా ఈ కోడి పందాలకి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే వెస్ట్ గోదావరిలో అంటే దొమ్మి కింద ఉండేది, కుర్చీ కూడా ఉండేది, కూర్చుంటే స్టేడియంలో ఏర్పాటు మనం చేసి ఆ 3 రోజులు క్రికెట్ ఎలా తిలకిస్తారో అలా కోడి పందాలను తిలకించారు. ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి వెళ్ళేవారు. అదే అందరం అక్కడికి ఎందుకు వెళ్ళాలి, పండుగలో ఎక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేసాం. ఆ ట్రెండ్ కూడా మా దగ్గర కూడా వెస్ట్ గోదావరి ట్రెండ్ ఇక్కడ కూడా నడుస్తుంది. కాకపోతే మా దగ్గర ఓన్లీ పండగ సంక్రాంతి 3 రోజులు 4 రోజులు తప్ప భారీగా నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వస్తారంటే ఎక్కువగా బాగా అంటే మా దగ్గర పీస్ఫుల్గా చూడడానికి ఉంటుంది. అన్నీ అరేంజ్ చేస్తాం, అంత పీస్ఫుల్గా ఉండేలా ఎక్కడ గొడవలు లేకుండా వచ్చిన వాళ్ళల్లా శుభ్రంగా చూసి వాళ్ళకి ఆతిథ్యం గురించి మా దగ్గరికి వస్తారు. సార్, మీ దృష్టిలో సంక్రాంతి సందర్భంగా ఆ 3 రోజులు సంతోషంగా జరుపుకునే ఒక క్రీడ అది అనుకుంటాం, ఓకేనా? కానీ కోడి పుంజులకు కత్తులు కట్టి పందాలు ఆడించడము ఇదంతా నేరమని, చట్ట ప్రకారం నేరమని చెప్తుంటారు కదా. ప్రతి ఏటా అది ఒక పెద్ద ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నుంచి కాదు కదా, అది మా చిన్నప్పుడు పూర్వం నుంచి కూడా నడిచేది కాబట్టి దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు. ఎక్కువగా కత్తులు లేకుండానే మామూలుగా కట్టేలాగే అవి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల కత్తులు కట్టి కూడా చేస్తున్నారు. కోడి పందాలు బాగా పెంచుతున్నారా? మన దగ్గర ఉండవు అందా, చుట్టుపక్కల ప్రజలందరూ మా దగ్గర నిర్వహిస్తారు అంతే. ఆ 3 రోజులు మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ప్రజాప్రతినిధి ఉన్నా లేకపోయినా నిర్వహిస్తారు. మా కాన్స్టిట్యూన్సీలో ఆ కోడి పందాలు చూసి మెచ్చుకుని ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు. అది అదే పూర్వం నుంచి నడుస్తుంది కదా కోడి పందాలు సాంప్రదాయాన్ని. ఇక్కడ వెస్ట్ గోదావరి మన జిల్లా మన నుంచి వెళ్ళడం ఎందుకని ఇక్కడ జరపాలన్న ఉద్దేశంతో పెట్టాం. దానికి ప్రమాణంగా స్పందన ఉంది. మాట్లాడారు కోడి పందాలు జరిపి చూసి కూడా ఓట్లేస్తారా? దాని మీద ఎంతమంది వస్తారు మీరు అనుకుంటున్నారు? వచ్చినట్టు డైలీ 10-15 వేల మంది వచ్చి చూసి వెళ్తా ఉంటారు. అదే ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే కానీ దానికి రారు కదా. దాన్ని అభిమానించి కొంతమంది ఉంటారు కాబట్టి దాని గురించి ఆ పండగ 3 రోజులు ఎప్పుడు వస్తుందని సంవత్సరం ముందు నుంచే కోళ్ళు మేపుకుని అవి మేపుకుని అన్ని చూస్తూ ఉంటారు బాబు. చూసే వాళ్ళ ఆనందం పక్కన పెడితే ఆడే వాళ్ళలో కొంతమంది బికారులు అవుతారు, కొంతమంది కోటీశ్వరులు ఇక్కడే అయిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మన దగ్గర అంత ఎక్కువ బెట్టింగ్స్ అయ్యి ఉండవు, ఏదో తక్కువ తప్ప. వెస్ట్ గోదావరి అన్నదా కొంచెం ఎక్కువగా లక్షల్లో కాస్త తప్ప ఇక్కడ మేజర్గా చిన్నగానే జరుగుతుంది. అంత నష్టపోయి అంత ఇది ఉండదు అక్కడ. అంటే పోలీసులకి వాళ్ళకంతా రెవెన్యూ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన మామూలు ఇచ్చేస్తారా? అదన్నీ ఉంటుంది. అదే ఉంటుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు ఎప్పుడు కూడా ఆగలేదు కదా, ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. దాని మీద ఇంకా అదే సరే. కోడి పందాల వరకు ఓకే. ఇంకొక విషయంలో మీ మీద ఏమీ కామెంట్లు లేవు. అంటే ఎవరితో లంచం తీసుకుంటాడనో, మామూలు తీసుకుంటాడనో, పర్సెంటేజ్ లాక్కుంటాడనో ఇప్పుడు కామెంట్స్ లేవు. కానీ ఇంకొక కామెంట్ కోడి పందాలతో మీరు మంచి పేకాట పాపారాయుడు అంటారు. పేకాట ఆడటం మీతో పాటు వైసీపీ వాళ్ళు కూడా మీ బ్యాచ్లో ఉంటారు అంటారు. ఇప్పుడు ఎవరైతే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టీడీపీ, ఆయన మీరు అంతా కూడా
మంచి పేకడ పాపారాయలు బ్యాచ్ అంతా ప్యాకెట్ పాపరాయలు కాదు కానీ ప్యాకెట్ ఆడతాం సరదాగా మాకు ప్యాకెట్ ఆడి ఖాళీ కూడా ప్రజలు ఉంచట్లేదు. ఎప్పుడైనా సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు ఈ పండగ టైంలో తప్ప ఏ జనవరి నెల సంక్రాంతి ఆ 10 రోజులు 5 రోజులు తప్ప మిగిలిన టైంలో అంత ప్యాకెట్ ఆడి అంత సమయం కూడా మాకు లేదు. వ్యాపారాలు ఇవన్నీ చూసుకోవటం ప్యాకెట్ ఆడటం అయితే సరదాగా హైదరాబాద్ అటు కూడా వెళ్తుంటారంటే కదా హైదరాబాద్ వెళ్ళడానికి టైం ఎక్కడ ఉంటుంది మాకు? ఇక్కడే ఏదైనా ఆడాలంటే అంతే పండగ సంక్రాంతి టైంలో తప్ప ప్రొఫెషనల్స్గా వెళ్ళి ఆడి ఇంకా డబ్బులు గురించి ఆడేది ఏదో ఆ టైంలో సరదాగా. సిండికేటా 3 ముక్కలు ఆడినా ఎట్లా ఏది ఆడతారు? అంతే ఈ సీక్వెన్సే అంతేనా? 13 కార్డ్సే 13 కార్డ్స్ ఆడతారు. ఈ విషయం పక్కన పెడితే అసలు దాట్ల సుబ్బరాజు కన్నా మీకు దాట్ల బుచ్చిబాబు అంటే కూడా ఎక్కువ పేరు. అసలు బుచ్చిబాబు అనేది ఏంటి, అసలు ఎందుకు వచ్చింది? మా తాతయ్య గారి పేరు బుచ్చిరాజు. ఓకే. నా పేరు ఎక్కువ సుబ్బరాజు కానీ బుచ్చిబాబు అంటారు తాతయ్య. దాంట్లో బుచ్చిబాబు అంటారు. దాని గురించి బుచ్చిబాబు అంటాం చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే ఓకే. మన ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు తెలుసుకుంది. ఒకసారి మీ కుటుంబ నేపథ్యము, మీ పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగింది అనేది ఒకసారి వివరిస్తారా? నాన్న అమ్మ పేర్లు ఏంటి, వారికి ఎంతమంది సంతానం మీరు? అసలు ఫాదరు దాంట్లో వెంకట సత్యనారాయణరాజు గారు, మా మదర్ ఏమో నారాయణమ్మ గారు. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు ఫస్ట్ వ్యవసాయమే. వ్యవసాయం. అంటే మా ఫాదర్ బ్రదర్స్ 7 ఓ 7 కూడా ఇక్కడ ఫ్యామిలీ. మా మేనత్తలు 2 9 మంది అందరూ కూడా మేనత్తలు 2 కూడా మా తాతగారు ఇక్కడికే తీసుకొచ్చారు. మురమల్లకే ఇక్కడే మేనత్తలు అందరూ కూడా ఇక్కడే ఉమ్మడి అలా కుటుంబంగానే ఉండి 7 ఇల్లు కట్టించేత అప్పటి నుంచి ఇక్కడే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. 1993 నుంచి ఆక్వాకల్చర్లోకి వెళ్ళాను నేను. ఆక్వాకల్చర్ చేసాం. ఏం చదివారు మీరు ఇక్కడ? ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ డిస్కంటిన్యూ చేసాం. డిగ్రీ పూర్తి అవ్వలేదు. ఎందుకు? ఈ లోపు ఈ బిజినెస్లోకి వచ్చాయి. ఏదైతే ఆక్వాకల్చర్ అప్పుడు స్టార్ట్ అయింది, ఆక్వాకల్చర్కి వచ్చి ఆక్వాకల్చర్లోనే మాకు అంత సక్సెస్. ఓకే. తర్వాత ఆక్వా ఫీడ్ పూర్తి చేశారు. ఇంటర్లో ఏ గ్రూప్ చదివారు? ఇంటర్లో సిఎస్సి. ఓకే. డిగ్రీ బీకామ్ డిస్కంటిన్యూ చేశారు. బీకామ్ అంటే కంటిన్యూ పూర్తి అవ్వలేదు. అదే డిస్కంటిన్యూ చేశారు. అంటే ఎమ్మెల్యే దాంట్లో సుబ్బరాజు అని కింద బీకామ్ అని పెట్టుకోండి కదా. ఇప్పుడు కామ్గా ఉండిపోయారు ఏం లేకోకుండా. ఓకే. ఇంకా ఆక్వాకల్చర్లో ఎంటర్ అయిపోయారు. ఆక్వాకల్చర్లో ఎంటర్ అయ్యి అప్పటి నుంచి ఆక్వాలో చేసేవాళ్ళం. తర్వాత నేను స్థానికంగా మా శ్రీనివాసరాజు కూడా అతను పంచాయతీ సర్పంచ్గా. మీ స్నేహితుడు అంట కదా ఆయన? బాగా 2 స్నేహితులు. క్లాస్మేట్ మీకు ఆయన? మాకు పక్కనే కదా, మా దగ్గరే రిలేషన్ కూడా ఉంది. మాకు మంచి మిత్రుడు. అతనికి రాజకీయంగా మంచి ఇంట్రెస్ట్. అతను పంచాయతీ సర్పంచ్ నేను సొసైటీ సర్పంచ్ అయ్యాను. తర్వాత 2009లో ఇది జనరల్ అయింది సీట్. ఇది సీట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి యాక్టివ్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా శ్రీనివాసరావు చాలా యాక్టివ్గా మా ఊరు పక్కన ముమ్మడివరం గ్రామం, ముమ్మడివరం మండలం అంతా కూడా వాటర్ వచ్చింది ఫ్లడ్స్లో. ఆ టైంలో మా ఊరికి తీసుకొచ్చి శ్రీనివాసరాజు మేము అందరం కూడా వాళ్ళందరికీ ఆతిథ్యం, పిల్లలందరికీ పాలు కానీ ఫుడ్ కానీ అది కానీ సుమారు 4-5 రోజులు మెయింటైన్ చేసాం. దాంతో అతను ఎలివేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ 2009లో. అప్పుడే జనరల్ అయింది అట్లా. అయితే 1925 ఓట్లతో అతను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కాబట్టి ఓట్ బ్యాంక్ స్విఫ్ట్ అయిపోవడంలో అతను ఓడిపోయాడు. మాజీ ఎమ్మెల్యే సతీష్ ఇక్కడ పొన్నాడు సతీష్ గారు గెలిచారు. 2014 తర్వాత శ్రీనివాసరాజు గారింటికి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ మా శ్రీనివాసరాజు గారి వైపు మా సిస్టర్ ఆవిడ నాకు ఇమ్మని చెప్పటం ఆయన వెంటనే ఇమీడియట్గా అనౌన్స్. శ్రీనివాసరాజు గారు చనిపోయారా? సడన్ గా అతను యాక్సిడెంటల్గా చనిపోయాడు. యాక్సిడెంటల్గా అంటే రోడ్డు ప్రమాదంలోనా లేకపోతే? లేదు, రిజర్వాయర్ సూసైడ్ చేసుకున్నాడు. కారణం మీకు తెలీదా? మీరు ఫ్రెండ్ కదా. పెద్ద కారణం కూడా లేదు. ఇప్పుడు మీతో చెప్పుకోలేదా ప్రాబ్లం? ఎప్పుడు చెప్పలేదు. ఓకే. ఎలా ఉండేది మీ స్నేహం ఇద్దరిది? మా స్నేహం ఎప్పుడు హ్యాపీగా ఉండేది. ఎప్పుడు ఇబ్బందులు నేను తిట్టి ఉండే. ఎందుకు ఇప్పుడు పొలిటికల్లోకి మనం వెళ్ళొద్దు, ఎందుకు మనం శుభ్రంగా వ్యాపారం చేసుకుందాం అని. ఆడికి పొలిటికల్ లైఫ్ ఇంట్రెస్ట్ బాగా, పొలిటికల్గా బాగా తిరిగేవాడు. అలాంటిది అతను బలవన్మరణానికి పాల్పడి తర్వాత